రామ్ నారాయణ రామ్. ఈ కాలం మారుతున్నప్పుడు మానవుడు తనకు ఈ భూమిపై ఏమీ స్వంతం లేదని మరచిపోయాడు. ఈరోజు చాలా మంది మతం, జాతి, కులం, ఉన్నత తక్కువతనం గురించి మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ ప్రకృతి సృష్టించిందా? కాదు. ఇవన్నీ మనుషులు సృష్టించినవే. ఇవి మానవ నిర్మితమైనవి. ప్రకృతికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే మనం ఈ భూమిపై ఉన్నంత వరకు ప్రకృతి వల్లనే. ప్రకృతి లేకుండా మనకు ఎటువంటి ఉనికి లేదు. ప్రకృతే మనకు జీవితం ఇచ్చింది. వివేకం, బుద్ధి అన్నీ మనకు దానివల్లే లభించాయి. మన జీవితంలో చేసే ప్రతి పని వివేకం ఆధారంగా జరగాలి. ఎందుకంటే వివేకమే మనకు ఏది సరైనది, ఏది తప్పు అని తెలియజేస్తుంది. ప్రతిరోజు భూమి పరిస్థితులు క్షీణించిపోతున్నాయి. మానవులకు ఏది మంచిది, ఏది చెడ్డది అనేదే అర్థం కావడం లేదు. ఒక వ్యక్తి మతం అతని మనస్సులో, గుండెలో ఉంటుంది. ఆ వ్యక్తి దానిని పాటించాలి. అయితే ప్రతి రాత్రి ధ్యానం చేయాలి. ఒక వ్యక్తి రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రకు ముందు తన మంచంపై కూర్చుని ధ్యానం చేయాలి. ధ్యానము ఒక విధమైన పూజే. ఒక విద్యార్థి 1 గంట ధ్యానం చేసిన తర్వాత 1 గంట చదివితే అది 100 ఏళ్ల చదువుతో సమానం అవుతుంది. మరియు ఆ చదువును అతను ఎప్పటికీ మరిచిపోవడం లేదు. అలాగే ధ్యానం చేసే ప్రతి వ్యక్తి జీవితంలోని ప్రతి అవరోధాన్ని అధిగమించే శక్తిని పొందుతాడు. తనను తాను బలవంతంగా మార్చుకుంటాడు. ప్రకృతిలోని నియమాలు, ఆలోచనలు, విద్య ఇవన్నీ అందరికీ సమానమే. ఎవరూ ఒక ప్రత్యేకమైన మతంతో పుట్టలేదు. అందరూ ఆకాశ ధర్మంతో పుట్టారు. వివేకమే మన దేవుడు అయితే ప్రత్యేకమైన మతం అవసరమా? ఈ భూమిపై ఎన్నో మతాలు ఉన్నా ఇంకా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నివాసం లేకుండా ఉన్నారు. బడులు, కాలేజీలు, ఆసుపత్రులు లేవు. ఇది ఎలా మతం అవుతుంది? ప్రజలకు సేవ చేయలేని మతం అసలు మతమే కాదు. అందుకే అందరూ మేల్కొనాలి, ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అన్నీ సరిచేస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడిలో, సమస్యల్లో చిక్కుకుపోయారు. ఈ అన్ని సమస్యల నుండి బయటపడటానికి ధ్యానం మాకు చాలా సహాయపడుతుంది. ధ్యానం చేసేటప్పుడు మనలో ఓ శబ్దశక్తి, సౌండ్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. అదే మనకు వివేకంగా మారి ఏది సరైనది, ఏది తప్పు అనేదాన్ని తెలియజేస్తుంది. ధ్యానంతో మనకు కొత్త శక్తి, బుద్ధి, సామర్థ్యం లభిస్తాయి. ఇవి మనకు ఒత్తిడి లేని జీవన విధానాన్ని అందిస్తాయి. మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయించేందుకు సహాయపడతాయి. ఈ రోజుల్లో మనమందరం మార్గభ్రష్టులమయ్యాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, జీవితంలో ఏం సాధించాలి, మన జీవిత లక్ష్యం ఏమిటో మరిచిపోయాం. మనమే మనల్ని పరిగణించుకోవడం మానేశాం. మన జీవితంలో ఏం చేయాలో కూడా నిర్ణయించుకోలేకపోతున్నాం. అందుకే అసంబద్ధమైన విషయాల నుండి దృష్టిని తొలగించి కేవలం మీ వివేకాన్ని వినండి, ధ్యానం చేయండి. మన మహాగురువు ప్రసాదించిన బీజ మంత్రం రామ్ నారాయణ రామ్ అందరికీ జీవాన్ని అందిస్తుంది. ఈ మంత్రాన్ని మనం నిత్యం జపిస్తే మన అంతర్మథన వివేకం ఉత్పన్నమవుతుంది. ఈ మంత్రాన్ని మీ జీవితంలో భాగం చేసుకుని జరిగే అద్భుతాలను చూసుకోండి. మీ మనసును మేల్కొల్పుకుని శక్తిని పొందండి. రామ్ నారాయణ రామ్ మీలోనే ఉన్నాడు. ఆయనను స్మరణ చేస్తూ ఉండండి. రామ్ నారాయణ రామ్.